సచ్చిన పామును మేమెందుకు చంపుతాం? సానుభూతి కోసమే వీల్ చైర్ నాటకాలు. ప్రజలు ఓడించిన బుద్ధి రాలే, సీఎంను పట్టుకొని పీకనికి పోయిందంటారా? మేడిగడ్డ కుంగిపోతే నీళ్లు నింపమంటారా? కేసీఆర్ హరీష్ కి పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపే బాధ్యతను తీసుకోండి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆ బాధ్యత ఇచ్చే వాళ్ళు వారిపోడు తప్ప చేసేది ఏముండదు. ఇదివరకు లేదు అవకాశం వాళ్ళకి. కేసీఆర్ సచ్చిన పాము, ఇంకా ఎవరైనా చంపుతారా? సానుభూతి కోసమే వీల్ చైర్ వీధి నాటకాలు ఆడుతుండు. పారిపోయి ఫామ్ హౌస్ లో దాక్కొని ఇప్పుడు ప్రగల్భాలు పలకడం ఎందుకు? దమ్ముంటే ఆ మాటలు ఏవో అసెంబ్లీకి వచ్చి మాట్లాడంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనికి పోయినామని కేసీఆర్ ఎలా అంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భాష గురించి తెగ బాధపడుతున్నారని ఎద్దవ చేశారు. ముఖ్యమంత్రిగా, ఎంపీ, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ కు ఒక సీఎం గురించి ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్యాంట్ ఊడబీకిర్రు, ఇక లోక్సభ ఎన్నికల్లో అంగి ఊడబీకడం ఖాయమంటూ రేవంత్ విరుచుకుపడ్డారు. 4 కోట్ల మంది ఓటేస్తే సీఎం అయ్యానని, అలాంటిది సీఎంను పట్టుకొని ఏం పీకినికి పోయినావా అని చెప్పానంటావా అని నిన్న మంచిగానే పొట్టు దిక్కిండు. కంచెర గాడిదని ఇంటికి పంపినరు, రేసు గుర్రాన్ని తెచ్చుకున్రు. ఆ గాడిదకు అధికారం కలే. కేసీఆర్ మళ్ళొస్తానంటుండు. రా బిడ్డ, ఎట్లొస్తావో చూస్తా, 10 ఏళ్ళు నేనే ఉంటా, శాతనైతే వెంట్రుక పీక్కొని చూడు. యువకుల ఉద్యమం వల్లే తెలంగాణ ఉద్యోగాలు ఇస్తుంటే హరీష్ కు కడుపు మంట ఎందుకని చెప్పి సీఎం రేవంత్ అంటుండు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద మాట చెప్పిండు. యువకుల ఉద్యమం వల్లనే తెలంగాణ వచ్చింది, సావు నోట్లో నేనో ఎవడో తలబెడితే రాలేదు, ఇది యువకుల ఉద్యమం వల్ల వచ్చిందని చెప్పి యువకులను ప్రోత్సహిస్తూ యువకులకు అన్నగా నేను ఉన్నా అనేటువంటి భరోసా ఇస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది కావాలి కదా.